కరీంనగర్ కు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మొత్తంగా 66 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. కాస్త అక్కడ బీజేపీ మొదటి నుంచి కూడా దూకుడుగానే కనిపిస్తోంది. ఎక్కడికక్కడ హవా చూపించినటువంటి కాంగ్రెస్ కొంతవరకు కరీంనగర్ కి చూసినట్టయితే తన హవా కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. బీజేపీ అక్కడ దూకుడు దిశగా ముందుకు దూసుకుపోతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ దూసుకు వెళ్తోంది. కరీంనగర్ లో మొత్తంగా 66 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, మజ్లిస్ 5 చోట్ల, అలాగే బీఆర్ఎస్ 4 చోట్ల, ఇతరులు 4 చోట్ల గెలుపొందడం జరిగింది. ఈ అంశంపై పూర్తి అప్డేట్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కరీంనగర్ మొదటి నుంచి కూడా బీజేపీ తన హవా చూపిస్తుంది. ఎక్కడికక్కడ హస్తం పార్టీ ముందుకు కదులుతున్నా కూడా గెలుపు దిశగా, ఇక్కడ కరీంనగర్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. సో పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ హవా కొనసాగినప్పటికీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చూసినట్టయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కాస్త బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి చూసినట్టయితే 66 డివిజన్లకు గాను ప్రస్తుతం బీజేపీ 30 స్థానాలకు పైగా ఆధిక్యంలో, ఒక స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నది. అయితే నిన్నటి వరకు అన్ని సర్వేలు కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ అన్నీ కూడా హంగ్ వస్తుంది. బీజేపీ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు మాత్రం ఒక భిన్నమైన తీర్పు ఇచ్చారని చెప్పవచ్చు. ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ అయితే దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఒక పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 2.5 లక్షల ఓట్లు పోలైన ఇక్కడ బీజేపీకి ఒక స్పష్టంగా 33 స్థానాలకు పైగా ఆధిక్యత లభించింది. రెండో రౌండ్ కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ ప్రకటించిన 4 స్థానాల్లో కూడా ఇప్పటికీ 4 స్థానాల్లో 4 డివిజన్లకు సంబంధించి అయితే ఫలితాలను ప్రకటించారు. దానికి సంబంధించి బీజేపీ ఆ 4 స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మరొక మున్సిపల్ కార్పొరేషన్, ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లకు సంబంధించి కూడా చూసినట్టయితే కాంగ్రెస్ అక్కడ తన హవాను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా పెద్దపల్లి జిల్లా కంప్లీట్గా కూడా పెద్దపల్లి జిల్లాలో చూసినట్టయితే పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ ఈ 3 మున్సిపాలిటీలను కూడా హస్తం కైవసం చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని మున్సిపాలిటీని ఒక అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. అటు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పెద్దపల్లి మున్సిపాలిటీని, అదే పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసినట్టయితే ధర్మపురిలో 15 స్థానాలకు గాను మొత్తం క్లీన్ స్వీప్ 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం ఉస్నాబాద్లో కూడా హస్తం తన హవాను కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 18 స్థానాలకు ఫలితాలు ప్రకటిస్తే 16 స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఇంకోవైపు చొప్పదండి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ చొప్పదండి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. అటు వేములవాడలో కూడా తొలుత బీఆర్ఎస్ బీజేపీ గణనీయమైన సీట్లు సాధించి తొలుత వెనుకబడ్డ కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది. ఒక మెజారిటీ దిశగా, మ్యాజిక్ ఫిగర్ దిశగానైతే వేములవాడలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీ మినహా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో పర్వాలేదు అనిపించినప్పటికీ, కాస్త మెరుగైన ఫలితాలే హుజురాబాద్లో సాధించినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని కొనసాగించలేకపోయారని చెప్పవచ్చు. ఆయనకు షాక్ తగిలిందని చెప్పవచ్చు. అటు జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ దిశగా వచ్చింది. ఇండిపెండెంట్లు, ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన విజయం సాధించిన అభ్యర్థులు ఎవరికి వైపు మొగ్గు చూపితే వాళ్ళు విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఎక్సాపిషో ఓటు వేసినప్పటికీ కూడా అక్కడ కార్ పార్టీకి అయితే అధికారం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు జమ్మికుంటలో ప్రారంభమయ్యాయి. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే, హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి ఫలితాలను కనుక చూసినట్టయితే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను మొదటి నుంచి కూడా ప్రదర్శించింది. అదే ఆధిక్యతను కొనసాగించి చివరికి హుజురాబాద్ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ మొత్తంగా కోరుట్ల, జగిత్యాల, రాయికల్, ధర్మపురి, తర్వాత మెట్పల్లి ఈ స్థానాల్లో కౌంటింగ్ అయితే
అయితే కొనసాగుతోంది. కాస్త ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన మార్క్ని అయితే చూపిస్తూ ఉన్నది. ఒక మెట్పల్లి మున్సిపాలిటీలో కాస్త మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని చెప్పవచ్చు. రాయకల్ మున్సిపాలిటీలో మాత్రం ఒక విచిత్రం ఉంది. బీజేపీ బీఆర్ఎస్లు కలిపితే మున్సిపల్ చైర్మన్ గిరి దక్కించుకునే అవకాశాలున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ సగం సీట్లు, తర్వాత వాళ్ళిద్దరు రెండు పార్టీలు కలిపి సగానికి పైగా మ్యాజిక్ ఫిగర్ను దాటిన సిచ్యువేషన్ ఉంది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రాయకల్ మున్సిపాలిటీ అనేది ఒక ఆసక్తి నెలకొన్నదని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న మున్సిపల్ కౌంటింగ్ ఒక మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. అస్సాం పార్టీకి తన హవాను కొనసాగించే అవకాశాన్ని కల్పించాయి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లీడర్గా అయినటువంటి సిరిసిల్లలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఆ పార్టీకి ఒక మంచి విజయాన్ని అయితే అందించారు. ఇటు కరీంనగర్లో బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో బీజేపీకి అనూహ్యంగా మేయర్ పీఠం తొలిసారి దక్కనున్నది. ఒక కమలం హవా అయితే కరీంనగర్లో కొనసాగుతుంది. అటు రామగుండంలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇది ఈ మున్సిపాలిటీకి సంబంధించి మరికొద్ది సేపట్లో తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎవరెన్ని మున్సిపాలిటీలు ఎవరే కార్పొరేషన్ దక్కించుకున్నారో తేలే అవకాశం అయితే ఉంది.